హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 5వ తేదీ ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ రాశారో ఆ విద్యార్థులందరికీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఎన్టీఏ వారు ప్రొవిజనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్సు, రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. విద్యార్థులకు ఈరోజు సాయంత్రం అంటే ఈరోజు రాత్రి 11:50 వరకు ఛాలెంజింగ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. విద్యార్థులు ఎన్టీఏ వారి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://exams.nta.ac.in/neet ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ బుక్లెట్ నెంబరు మరియు అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్సా ఎంటర్ చేసి మీరు ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్సర్ కీ పైన ఎన్టీఏ వారికి ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఎన్టీఏ వారు ఇచ్చిన కీతో మీ కీ సరిపోనప్పుడు, మీరు అనుకున్న ప్రశ్నకు జవాబు కరెక్ట్ అయినప్పుడు, మీరు పెట్టిన జవాబు కరెక్ట్ అయినప్పుడు ఎన్టీఏ వారితో మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను ఎవిడెన్స్గా పెట్టి మీరు ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్సర్ కీ పైన ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం ఉంది. రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ని, ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు ఓఎంఆర్ షీట్స్ పైన రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ను కూడా మీరు ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి క్వశ్చన్కు కూడా 200 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ అయితే మీరు ఛాలెంజింగ్ చేస్తున్నారో ఆ ఛాలెంజింగ్ చేసేటప్పుడు మీరు ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈరోజు రాత్రి 11:50 వరకు టైం ఇచ్చాడు. ఈరోజు రాత్రి 11:50 తర్వాత మీకు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ మీ ఆన్సర్ కీతో, అంటే మీ కాలేజీలో మీకు చెప్పిన ఆన్సర్ కీతో ఎన్టీఏ వారు ఇచ్చిన ఆన్సర్ కీ సరిపోనప్పుడు ఛాలెంజింగ్ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. విత్ ఆధారాలతో సహా మనం డాక్యుమెంట్ పీడిఎఫ్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. దీని తర్వాత రిజల్ట్ కూడా ఇమీడియట్లీ ఎప్పుడైనా ఏ క్షణమైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రేపైనా చేయొచ్చు, ఎల్లుండైనా చేయొచ్చు, ఆ మన్నాటికైనా చేయొచ్చు. ఏ క్షణమైనా రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఇంకా ఎవరైనా కానీ ఈ ఎన్టీఏ వారు ఇచ్చిన ఆన్సర్ కీ పైన ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా ఈరోజు 31వ తేదీ సాయంత్రం రాత్రి 11:50 లోపల మీరు ఖచ్చితంగా ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఏ వారు కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి సూచిస్తున్నాను. జై హింద్.